మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. అపోస్తుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీలో ఏర్పరచుకునుడి, మేము వారిని ఈ పని కొరకు నియమింతుము. చదివినటువంటి వాక్య భాగంలో అపోస్తులుడైనటువంటి పేతురు మాట్లాడుతున్నటువంటి మాట, జరిగినటువంటి సన్నివేశం ఏదనగా శిష్యులు సంఖ్య విస్తరిస్తూ ఉన్నది. క్రీస్తు అనుచరుల యొక్క, క్రైస్తవుల యొక్క సంఖ్య కూడా విస్తరిస్తూ ఉన్నది. శిష్యుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏదనగా దేవుని ప్రేమను ఈ లోకములో జనులకు చూపించి ఆయన వైపుకు త్రిప్పడము. కాబట్టి వారికి కలిగిన సమస్తమును విశ్వాసులకు, జనులకు, అనుసరిస్తున్న వారికి పంచిపెడుతూ ఉన్నారు. ఈ పంచిపెట్టి ఆహారం పెట్టి క్షేమము కలుగు చేసినటువంటి క్రియలలో జనుల మధ్య రక్షించబడినటువంటి అన్యజనులు గాని, యూదులు గాని అందరూ వీరి మధ్య చిన్న గలిబిలి ఏర్పడినది. అదేదనగా శిష్యులు కొందరిని వేరు చూపు చూస్తున్నారు, విధవరాండ్లను చిన్న చూపు చూస్తున్నారు అని అన్య జనులలో నుండి రక్షించబడినటువంటి గ్రీసు దేశస్థులు శిష్యులను ప్రశ్నించారు. అప్పుడు శిష్యులందరూ ఆలోచించి, ఇదేమి, మనము దేవుని పని చేస్తుంటే వ్యతిరేకతలు ఎదురవుతున్నాయి, మనం ఎంత ప్రేమ చూపించినా ఇంకా వారిలో మన మధ్య భేదం ఉన్నట్లుగానే చూస్తున్నారు. మనము చేయవలసినటువంటి పని ఇది కాదు. మనం ముఖ్యముగా దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, ప్రార్థన చేయడానికి, దేవుని రాజ్య వ్యాప్తిని చేయడానికి మనం అటువంటి ఆత్మీయ పనిలో నిమగ్నులమై ఉండాలి. ఇలా ఆహారం పంచిపెట్టడానికి, వస్త్రాలు పంచిపెట్టడానికి, వారి యోగక్షేమాలు చూసుకోవడానికి మన సమయాన్ని వెచ్చిస్తూ ఉండగా మన ప్రేమ వారికి ఇంకా చులకనగా ఉన్నది. కనుక మనందరం దేవుడు చెప్పినటువంటి పనిని చేస్తూ ఈ పని కొరకు ఇక్కడున్నటువంటి జన సమూహంలో వారందరితో ఐక్యమత్యంగా, ప్రేమగా, ఆప్యాయతగా, ఆత్మీయంగా ఎదిగిన వారిని నిర్ణయిద్దామని వారు మాట్లాడుకొని జనుల యొద్దకు వచ్చి, ఇదిగో మీలో నుండి ఒక 7 మీరు ఏర్పరచుకోండి, వారు మంచి జ్ఞానముతోనూ ఆత్మతోనూ నిండుకుని వారై ఉంటే అటువంటి వారిని మీరు ఎన్నుకొని మా యొద్దకు తీసుకుని రండి అని అన్నారు. కాబట్టి జనులు ఒక 7 ఏర్పరచుకొని తీసుకొస్తే ఇప్పుడు శిష్యులు ఏం చేస్తున్నారు? 6వ వచనం, వారిని అపోస్తుల ఎదుట నిలవబెట్టిరి, వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. మనము జాగ్రత్తగా ఈ చరిత్రను గమనించినట్లయితే భోజనం వడ్డించడానికి అని కింద రాయబడి ఉంటుంది. దాని అర్థం పరిచర్యలో చేసేటువంటి పనుల నిమిత్తం. ఇంకా లోతుగా మనం చూసినట్లయితే శిష్యులు ప్రతి చిన్న పనిని వారే చేసుకున్నారు. వారి దగ్గర పని చేస్తున్న వారి మీద భారం పెట్టలేదు. కొట్టుకెళ్ళి అది తీసుకురా, సెంటర్కి వెళ్ళి ఇది తీసుకురా, నా బరువు నువ్వు మోయి, నా బైబిల్ కూడా నువ్వు మోయి, నేను కుర్చీలో కూర్చుంటాను, సింహాసనం మీద కూర్చుంటాను, ఏసీ రూమ్ లో కూర్చుంటాను అని శిష్యులు ఎవరి మీద భారం పెట్టలేదు. ప్రతి చిన్న పని వారే చేసుకున్నారు, వడ్డించే పనితో సహా. ఎంత ఆత్మీయ విలువలు కలిగినటువంటి భక్తి ఆనాటి భక్తి. వారి సేవా విధానం అటువంటి కాలుచున్న రాళ్ల మధ్య జరిగింది కనుకే వారి సేవా విధానం నేటికి ఒక మాదిరికరముగా నిలవగలిగింది. ఒకవేళ వారు సైతం నేడు ఉన్నట్లుగా సుఖభోగాలను అనుభవిస్తున్నటువంటి వారి వలె ప్రవర్తించినట్లయితే, దుర్బోధకుల వలె వేషధారణ భక్తి చేస్తున్న వారి వలె ఉన్నట్లయితే భక్తి ఏనాడో చల్లారిపోయి అందరూ భక్తిహీనతలో నరకానికి వెళ్లే త్రోవన చక్కగా వెళ్లిపోయి ఉండేవారు. అయితే ఆనాడు పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రభు వారిని అభిషేకించిన రీతి చాలా అద్భుతమైనది కనుకే వారు పరిశుద్ధాత్మలో నిలిచి ఉన్నారు. వారికి తెలుసు, మనం ఎవరికి భారంగా ఉండకూడదు, మనం ఎవరి మీద భారం పెట్టకూడదు, మన పని దేవుడు మనకు అప్పగించింది, మనము చేతుల నిండా మనమే చేయాలి అని వారు ఎరిగి ఉన్నారు కనుక ప్రతి చిన్న పని వారు చేసుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ జరిగినటువంటి సన్నివేశం ఏదనగా జనులలో అనైక్యత ఏర్పడుతుంది, జనులలో భేదాభిప్రాయాలు ఏర్పడుతున్నవి కనుక శిష్యులు ఆత్మపూర్ణులుగా కొందరిని ఏర్పరిచి వారికి నచ్చిన వారి సహచరులలో అక్కడ ఉన్నటువంటి జనులకు బాగా సుపరిచితమైనటువంటి యవనస్తులను మనం నిలబెడదాం, వారి ద్వారా వారికి కావాల్సిన వాటిని మనం అందిద్దాం అని మంచి ఆలోచన చేసి జనులందరినీ పిలిచి వారికి చెప్తున్నారు, ఇదిగో ఇక నుండి భోజనము సిద్ధపరచుటయే గాని, భోజనాలు వడ్డించుటయే గాని, ప్రతి చిన్న పని, మందిరంలో జరిగేటువంటి ప్రతి పని కొరకు మీరు ఒక 7 ఏర్పరచుకోండి. వారు ఎలా ఉండాలి? ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకుని వారై ఉండాలి. లోకం సగము, భక్తి సగం ఉండేవారు కాదు. ఆత్మతో నింపబడిన వారుగా, జ్ఞానము
సంఘములో నిండుకుని వారుగా ఉండాలి, దేవుని ఆత్మచేత నింపబడి ఉండాలి, దేవుని ఆలోచన చొప్పున నడవబడుతున్న వారై ఉండాలి. అటువంటి వారిని మీరు ఏర్పరచుకుని మా యొద్దకు తీసుకుని రండి అని అంటున్నారు. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏదనగా, దేవుని సంఘములో, పరిశుద్ధ సంఘములో ఆయన పని చేయడానికి, చిన్న పని చేయడానికైనా పరిశుద్ధాత్మ నింపుదల మరియు జ్ఞానము కావాలి. ఒకవేళ అవి లేకుండా మాకు ఎవరు ఉపయోగపడతారో వారిని మేము వాడుకుంటాం, ఎవరు మాకు అందుబాటులో ఉంటారో, ఎవరు మాకు డబ్బులు ఇస్తారో, ఎవరు మా మాట వింటారో వాళ్ళందరినీ మేము వాడుకుందాం అనుకుంటే అక్కడ దేవుని పని జరగదు. ఒకవేళ పని జరుగుతూ ఉన్నట్లు ఉన్నా దేవుని పని మాత్రం జరగదు, దేవునికి మహిమ రానే రాదు. అది ఒక సమయాన్ని వ్యర్థపరిచేటువంటి పనిగా మారిపోతుంది. ఎవరికి ఉపయోగం లేని నిరుపయోగమైనటువంటి స్థితిలోకి, చల్లారిపోయినటువంటి స్థితిలోకి నడిపిస్తుంది. అక్కడ సాతాను వారిని చక్కగా ఆలోచన చెప్పి చీకటి మార్గంలో నడిపిస్తూ ఉంటాడు. ప్రేమ లేని తత్వంలో, ఐక్యత లేని తత్వంతో, గర్వము, అహంకారము, డంబము, ఈర్ష్య, ద్వేషాలతో కప్పి నింపి నడిపిస్తూ ఉంటాడు. కనుక నేటి దినాన మనం గుర్తించవలసినటువంటి పాఠ్యం ఏదనగా, దేవుని మందిరములో ఏ చిన్న పని చేయాలి అన్నా, ఊడవాలి అన్నా, పట్టాలేయాలి అన్నా, సౌండ్ సిస్టమ్ పెట్టాలి అన్నా, కుర్చీలు వేయాలి అన్నా, అలంకరించాలి అన్నా, స్టేజ్ కట్టాలి అన్నా, భోజనాలు వడ్డించాలి అన్నా, వండాలి అన్నా, మరి పోస్టర్లు అతికించాలి అన్నా, పాంప్లెట్లు పంచాలి అన్నా, దేవుని పనిలో, దేవుని పని నిమిత్తం, దేవుని రాజ్య వ్యాప్తి నిమిత్తం ఒక పనికి వాడబడాలి అంటే దానికి కావలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి అర్హత ఆత్మ నింపుదల, జ్ఞాన నింపుదల. ఇవి లేని వారు శారీరకంగా అందంగా, బలముగా, దేహదార్ఢ్యం కలిగిన వారుగా, ఆధిపత్యం కలిగిన వారుగా కనిపిస్తారు తప్ప దేవుని పని వారి ద్వారా ఇసుమంతైనను లేసమంతైనను జరగనే జరగదు. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము దేవుని పని చేయడానికి అనేక సందర్భాల్లో ఆసక్తి కలిగి ఉంటాం. మంచిదే. మందిరంలో నాదైనటువంటి శైలిలో నేను ఏదైనా చేయాలి అని తృష్ణ కలిగి ఉంటాం. మంచిదే. మరికొందరు సేవకులు వారి పరిచయలో వాడబడేటువంటి వారు కావాలని ఎదురు చూస్తూ ఉంటారు. అది మంచిదే. కానీ ఎవరిని వాడుకోవాలి, ఎవరు ఆ పనికి వాడబడాలి అనేది మన చేతుల్లో లేదు. దేవుని ఆత్మ నింపుదలలో ఉంది. దేవుని ఆత్మతో నింపబడిన వారైతే ఏ పని చేయడానికన్నా వారు అర్హులుగా ఉంటారు. ఇక్కడ మనం చూస్తాం 6వ వచనంలో, ఆ 7గురిని నిలబెడితే అపోస్తలులు వచ్చి వారి మీద చేతులుంచి ప్రార్థన చేసి ఆ పని చేయడానికి నియమించారు. ఎట్లా పడితే అలాగా కంటికి నచ్చిన వారిని, చేతికి అందిన వారిని, మాట వినేవారిని, అందుబాటులో ఉన్నవారిని వాడుకోలేదు. ఎవరైతే దేవుని ఆత్మతో నింపబడి ఉన్నారో, జ్ఞానము కలిగి ఉన్నారో వారి మీద చేతులుంచి వారికి ప్రార్థన చేసి వారిని ఆ పని కొరకు నియమించారు. నేడు మనం ఈ స్క్రిప్చర్, ఈ పాఠ్యము ద్వారా మనం గ్రహించవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏదనగా, మనము దేవుని పని చేయడానికి మనకి ఆత్మ నింపుదల కావాలి, మనకి అభిషేకం కావాలి. గోడ మీద పోస్టరే కదా అతికిచ్చేద్దాం, పాంప్లెటే కదా ఇచ్చేద్దాం, భోజనాలే కదా వండేద్దాం, కుర్చీలే కదా వేసేద్దాం, చాపలే కదా పరిచేద్దాం, శుభ్రం చేయడమే కదా ఊడ్చేద్దాం, తుడిచేద్దాం, నీళ్ళే కదా పోసేసి తుడిచేద్దాం, అలంకరించడమేగా మనకు వీటిలో చాలా అనుభవం ఉంది అని షాపుకి వెళ్ళి కావాల్సిన వాటిని కొనుక్కొచ్చి అలంకరించేయడం, ఇవన్నీ మన సొంత ఆలోచనతోనూ సొంత జ్ఞానంతోనూ జరగకూడదు. దేవుని ఆత్మ చేత నింపబడిన వారితోనే ఆ పని మనము చేయించాలి. ప్రతి వానికి ఎవరు దొరికితే వారితో పనులు చేపిస్తామంటే వాక్యం సెలవిస్తుంది అది నా యొక్క నడిపింపు కాదు అని పరిశుద్ధాత్ముడు తేటగా తెలియచేస్తున్నాడు. మనం పాత నిబంధనలో కూడా చూసినట్లయితే బలి అర్పించడానికి, శుభ్రము చేయడానికి దేవుడు ఒక గోత్రాన్ని ఎన్నుకున్నాడు, లేవి గోత్రం. మరెవరు పడితే వారు మందిరంలో పనులు చేయడానికి అర్హులు కారు. లేవీలు మాత్రమే శుభ్రపరచాలి, లేవీలు మాత్రమే బలిని అర్పించాలి, లేవీలు మాత్రమే దహన బలిని కాల్చాలి, లేవీలు మాత్రమే మంట వేయాలి, అగ్ని మండించాలి, లేవీలు మాత్రమే దీపాలు వెలిగించాలి, లేవీలు మాత్రమే అలంకరించాలి, లేవీలు మాత్రమే మందిరంలో ఉన్నటువంటి అణువణువున ఉన్నటువంటి ప్రతి చిన్న పనిని చెయ్యాలి. మరి ఎవరైనా దానిని చేయడానికి అనర్హులే. కాబట్టి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం సంగీతం వాయించాలన్నా, మందిరంలో ఉన్నటువంటి పరిచర్య పనులు చేయాలి అన్నా మనం ఆత్మచేత నింపబడాలి. లేకపోతే ఆ పని ద్వారా సాతానుగాడు చీకటి త్రోవలో నడిపిస్తాడు. సంగీతం వాయించేటప్పుడు స్త్రీలకు పురుషులను, పురుషులకు స్త్రీలను చూపించి ఆకర్షింపచేసి వారి మధ్య ఉండవలసినటువంటి సహోదర భావాన్ని పెంచి చీకటి ప్రేమలను వారి మధ్య కలిగిస్తాడు. సంఘాన్ని భ్రష్టు పట్టిస్తాడు. వడ్డించేటప్పుడు అభిషేకం లేకపోతే నచ్చిన వారికి బాగా కడుపు నిండా పెట్టి, నచ్చిన వారికి ప్లేట్లు తీసి దాచుకుంటూ ఉంటారు. అభిషేకం లేకపోతే పాంప్లెట్లు ఎట్లా పడితే అలాగా ఎక్కువ ఇచ్చేసి వృధా చేసి సమయాన్ని వెచ్చించినట్లుగా నటించేసి వేషధారణ చేస్తారు.
అభిషేకం లేకపోతే ఒకరి మీద ఒకరు వారు పనిచేయలేదు వీరు పనిచేయలేదని ఏలెత్తి తప్పులు చూపించేవారుగానే మిగిలిపోతారు. కానీ ఒక్కరు కూడా చెయ్యేసి ఆ పనిని ముగించాలని ముందుకు రారు. కనుకనే పరిశుద్ధాత్ముడు నేడు మనకు తెలియచేస్తున్నాడు, మనం పరిశుద్ధాత్మతో నింపబడిన వారమే మాత్రమే దేవుని పని చేయాలి. మరియు ఆ పని చేయడానికి దేవుని చేత ఏర్పరచబడినటువంటి సత్య సేవకులు ప్రార్థించి ఆ పనిని వారికి అప్పగించాలి. అప్పుడు మాత్రమే ఆ పని చేయడానికి అర్హత కలిగిన వారు, దేవుని దృష్టిలో ఎంపికైన వారుగా ఉంటారు. అట్టి విధంగా మనం ఆత్మీయ విలువలు కలిగిన వారంగా, ఆధ్యాత్మికతలో ఒక లోతుకు వెళ్ళిన వారంగా దేవుని మహిమార్థంగా పరిచర్య చేయదుముగాక. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీకు ఒక చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం తండ్రి, నా ప్రభు ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి. ప్రతి చిన్న పని చేయడానికి నీ ఆత్మ నింపుదల, జ్ఞాన నింపుదల కావాలని మీరు సెలవిచ్చారు. ఇంకను ఆ పని కొరకు సేవకుల యొక్క ప్రార్థన అవసరమని మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ వాక్యాన్ని ప్రతి వారు నీ ఆత్మచేత నింపబట్టకు, నీ జ్ఞానం చేత నింపబట్టకు, నీ పరిచయం వాడబట్టకు కృప దయచేసి ఇంకను వారి ప్రతి అవసరం కరుణి మహిమశలో తీర్చి వాక్యం ద్వారా అనేకులు త్రిప్పబట్టకు, ఇంకను తండ్రి సాతాను ఏమాత్రం ఈ వాక్కులను వారి హృదయం నుంచి తొలగించుకొని ఉంటకు మీరు సహాయం అనుగ్రహించి కృప దయచేసి అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.